Hi, this is Ramlama Mantini YouTube channel. If you're new here, please like, share, subscribe and click the bell icon. ఈరోజు ముచ్చటేందంటే మా బర్రె ఈనింది. సో అందుకని జున్ను వాళ్ళు వినడానికి పోతున్నాను. ఐఎమ్ సూపర్ ఎగ్జైటెడ్. ఎందుకంటే జున్ను వాళ్ళు కదా ఎన్ని విండుతాను, ఎన్ని వస్తాయి, జున్ను ఎంత అవుతుంది ఏంటి అనేది చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను. ఫస్ట్ టైం జున్ను వాళ్ళు వినడము. సో జున్ను అంటే ఎంతమందికి ఇష్టం ఏందనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. స్వచ్ఛమైన బర్రె జున్ను వాళ్ళతో చేసిన జున్ను. ఇప్పుడు మారుతున్న జనరేషన్లో జున్ను దొరుకుతుంది, జున్ను వాళ్ళు దొరుకుతున్నాయి, బయట రెడీ చేస్తున్నారు, అమ్ముతున్నారు, బయట కొనుకొచ్చుకొని జున్ను కూడా రెడీ చేసుకొని తింటున్నారు. బట్ అది ఎప్పుడు తినలేదు, ఆ టేస్ట్ ఎట్లుంటుందేమో తెలియదు. కానీ ఇట్లా స్వచ్ఛమైన బర్రె పాలు కానీ ఆవు పాలు కానీ తెచ్చుకొని జున్ను చేసుకొని తింటే ఆహా టేస్టే వేరు. అసలు కట్టెల పొయ్యి మీద చేసుకున్న జున్ను అయితే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. నేనైతే పిచ్చిగా తినేదాన్ని చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల తినడం, స్వీట్స్ తినడం తగ్గించినాను. కానీ ఒకప్పుడైతే పిచ్చిగా తినేదాన్ని. అంత ఇష్టం నాకు జున్ను అంటే. సో చూడండి, మా మహాలక్ష్మి కర్రెగా అసలు మచ్చ లేకుండా బ్లాకిష్లు ఎంత చక్కగా పుట్టింది. మా బంగారయ్య నేనైతే సూపర్ ఆడుకున్నాము. సో మాకు పశువులు అంటే ప్రాణం కాబట్టి పశువులకు కూడా ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటాం కాబట్టి మా ఈ నల్లలక్ష్మిని కూడా ఇంట్లోనే కట్టేసుకున్నాం. ఎందుకంటే కోతల బెడద అంత విపరీతంగా ఉంది. మనుషులనే కాదు, పశువులను, మూగజీవాలను, కోళ్ళను, చెట్లను, అసలు ఒకటి అది ఇదని కాదు, అసలు ఏది కూడా లేని పరిస్థితి కోతల బెడద వల్ల. సో మహాలక్ష్మి జారింది. అంత ఫ్లోర్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ఫుల్గా తీసుకెళ్తాము. బట్ జారిపోయింది, వాటర్ పట్టింది కదా మార్నింగ్, స్కిప్ అయింది అనమాట. బట్ ఏం కాలేదు. సో చూడాలి ఎన్ని పాలు వస్తాయి, ఎంత జున్ను అవుతుంది ఏంటి అనేది. నేనైతే సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే నా స్వహస్తాలతో జున్ను పాలు విండి జున్ను రెడీ చేస్తున్నా అంటే మామూలు విషయం కాదు. నేనైతే సూపర్ ఎగ్జైటెడ్, చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. సో ఫైనల్గా జున్ను ఎంత వచ్చింది, ఎట్లుంది, ఏంది అనేది, స్వచ్ఛమైన బర్రెపాలతో చేసిన స్వచ్ఛమైన జున్ను ఎట్లుంటుంది ఏంది అనేది నా యూట్యూబ్ మిత్రులందరికీ చూపిద్దామనేది నా ప్రయత్నం. సో చూడండి, ఇంత స్వచ్ఛమైన జున్ను ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే చూడలేదు. ఎందుకంటే అంత కెమికల్తో రెడీ చేసింది షాప్స్లలో తీసుకొచ్చుకొని రెడీ చేసుకొని తింటున్నారు. సో అది చాలా హెల్త్కి ప్రమాదకరం. కెమికల్ లేని అసలు ఏ ఫుడ్ ప్రిపేర్ అవ్వదు బయట. కాబట్టి సాధ్యమైనంత వరకు మనకు న్యాచురల్గా ఏ ఫుడ్ దొరికితే ఆ ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కాబట్టి. టెక్నాలజీ మారుతుంది, జనరేషన్ మారుతుంది. సో దాన్ని మనం ఏం చేయలేము కాబట్టి సాధ్యమైనంతలో మనం బయట ఫుడ్ కానీ ఆ టెక్నాలజీతో రెడీ అయ్యే కానీ, కెమికల్స్తో రెడీ అయ్యే కానీ ఫుడ్ని కూడా మిషన్స్తో కూడా రెడీ చేస్తున్నారు కదా ఇప్పుడు అన్ని మిషన్స్ యూజ్ చేసి ఫుడ్ని. సో మ్యాన్ పవరింగ్ తగ్గించి మిషన్స్ పవర్ పెరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మన చేతిలో మన ఆరోగ్యం ఉంటుంది కాబట్టి టైం స్పెండ్ చేసి న్యాచురల్ ఫుడ్ తీసుకుంటే బెస్ట్. మంత్లీ థ్రైస్ అయినా ఇంట్లో న్యాచురల్ ఫుడ్ తీసుకోవడానికి టైం స్పెండ్ చేసి, రిస్క్ అయినా పర్లేదు దొరికిన దగ్గర తెచ్చుకొని ఇట్లా తినండి. ఎందుకంటే న్యాచురల్ ఫుడ్లో ఉన్న టేస్ట్ ఎందులో రాదు కాబట్టి. సో చూడండి ప్రాసెస్ ఏంది, ఎట్లుంటుంది, మా తంటాలు ఏంది కొత్త కాబట్టి ఆ బర్రె మొరాయిస్తుంది. సో అదనమాట ముచ్చట. మార్నింగ్ పిండినను ఇవ్వలేదు. సో మళ్ళీ ఈవినింగ్ చూద్దాం ఈసారైనా ఇస్తుందా ఇవ్వదా అనేసి తీసుకెళ్ళినాం మళ్ళీ దుడ్డుని. ఎంత చక్కగా ఉంది మా నల్ల బర్రె, నల్ల దుడ్డే. బ్లాకిష్లో లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉంటుంది కదా, అంత కలకలలాడుతూ ఉంది బర్రె దుడ్డే మా ఇంటి ముందు. కోళ్ళు వస్తున్నాయి, కెమెరాని పడేస్తే ఏమో అనేసి అక్కడి నుంచి చూస్తున్నాను అనమాట. మా కోళ్ళు మేము కూడా ఎటు వెళ్తే అటే వస్తాయి కోళ్ళు. ఎక్కడికి వెళ్తే అక్కడికి మా వెనకాలే తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వస్తాయి చూడండి ఎన్ని వస్తాయో. సో ఈ కాలంలో న్యాచురల్గా జున్ను రెడీ చేసుకొని రీసెంట్ టైంలో తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బయట దొరికే జున్ను పాలు, జున్ను పౌడర్స్ కూడా అమ్ముతున్నారంట. ఆ టేస్ట్ కూడా ఎట్లుంటుంది ఏందని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎంతమంది బయట నుంచి తెచ్చుకొని రెడీ చేసుకొని తిన్నారు ఏంటి అనేది. సో మార్నింగ్ ఆగలేదు కదా జున్ను వాళ్ళు వినడానికి, ఈవినింగ్ పిండుతున్నాము. సో మళ్ళీ మా తాత వచ్చిండు.
ఇస్తుందో ఇవ్వదో అనేసి వచ్చిండనమాట. అదేమో వద్దు వద్దు అంటుంది, పిండనీకి రావట్లేదు. సో మా తాతయ్య అందుకనే ముందు దాన్ని పట్టుకొని కొమ్ముల దగ్గర కట్టె పట్టుకొని నిల్చున్నాడు. నన్ను ఏమనకుండా పాలు ఇస్తుందో ఇయ్యదో అనేసి, తంతదేమో అనేసి కేర్ఫుల్గా పిండుతున్నాను. చూసారా కోళ్ళు ఎట్లా వచ్చినాయి, పుంజు, తెల్ల పుంజు, నల్ల పెట్ట కోడి. సో నాటుకోళ్ళు కూడా చాలా మంచిది హెల్త్కి, పెంచుకోండి ఇట్లా. మంచి ఇంట్లో స్పేస్ ఉంటే కోళ్ళను కూడా పెంచుకోండి. ఎందుకంటే బయట చికెన్ కానీ మటన్ కానీ అంతా తెలుసు కదా, ఇంజెక్షన్స్, కెమికల్స్, ఎట్లా ఉంది జనరేషన్ ఏందనేది అందరికీ తెలుసు. బట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకు అని అంటే, నా వల్ల ఒకరైనా ఇద్దరైనా ఇన్స్పిరేషన్తో ఇట్లాంటి కెమికల్స్ ఫుడ్ అవాయిడ్ చేస్తారన్న నమ్మకంతో, ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా మన సొసైటీ కూడా హెల్దీ అయిపోతుంది. సో నా ఒక చిన్న ప్రయత్నం. సో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, సక్సెస్ఫుల్గా జున్ను వాళ్ళైతే విండుతున్నాను. చూడండి ఎన్ని వచ్చినాయి, ఏంటి జున్ను ఎట్లా ఉంటుంది, ఏ కలర్లో ఉంటుంది అని. నార్మల్గా కొన్ని బర్రెలు ఎక్కువ ఇస్తాయి, కొన్ని బర్రెలు తక్కువ ఇస్తాయి జున్ను వాళ్ళు కూడా. బట్ మా బర్రె మంచిగా ఇచ్చింది. మా సార్ అయితే ఫుల్ పాలు విండేస్తాడు, కానీ నాకు అంత హ్యాండ్ పవర్ అనేది ఉండదు కాబట్టి కొన్నే విండేసినాడు అనమాట. సో మా తాత మంచిగా దానికి మసాజ్ చేస్తున్నాడు హెడ్ మీద, అది ఆరామ్స్గా నిల్చుంది. సో సక్సెస్ఫుల్గా జున్ను వాళ్ళు అయితే విండేసినాను. ఎన్ని విండిన ఏందనేది చూడండి. సో పిండిన వెంటనే జున్ను రెడీ చేసినాను అనమాట. అంత వచ్చింది. అసలు ఎంత థిక్ వచ్చిందంటే ఆ జున్ను గడ్డలుగా, కొన్ని అయితే నార్మల్గా లైట్గా అవుతుంది జున్ను, బట్ ఇదైతే పర్ఫెక్ట్గా అయింది. చూడండి ఎంత చక్కగా ఉందో. కలర్ అన్నాను కదా, సో కొన్ని మొత్తం వైట్గా ఉంటుంది, కొన్ని కొంచెం రెడ్డిష్ కలర్లో, ఎల్లోయిష్ కలర్లో భలే ఉంటుంది. టేస్ట్ మాత్రం అసలు ఆహా, అమృతం కూడా పనికిరాదేమో అనుకున్నా, అంత చక్కగా ఉంది టేస్ట్ మాత్రం. చూసారా, అది మంచిగా ముద్దలుగా స్టిక్కీగా ఎంత చక్కగా ఉందో. వన్ మోర్ థింగ్ ఏంటంటే, జున్ను హెల్త్కి చాలా మంచిదంట, ఎన్నో రకాలకి యూజ్ అవుతుందంట. జున్ను కూడా తినాలి. బట్ మనకి ఈ జనరేషన్ మారుతున్న కొద్దీ బర్రెలు, ఆవులు పెంచుకోవడం తగ్గించి అన్ని ప్యాకెట్ పాలకు, ప్యాకెట్ పెరుగుకు, అంతా షాప్లో తీసుకొచ్చే ఆహార పదార్థాలకి అలవాటు పడుతున్నారు, బయట ఫుడ్కి అలవాటు పడుతున్నారు కాబట్టి ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్ని మిస్ అవుతున్నాము. బట్ జున్ను కూడా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. తినండి అందరూ.